మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామ కోటిపల్లి శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర వారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే కోటిపల్లిలో గౌతమి గోదావరి నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు. గోదావరి పైకి ఒకటే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా కోటి తీర్థాలు ఉద్భవించి ప్రవహిస్తున్నాయని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఈ క్షేత్రంలో ప్రధానంగా 2 శివాలయాలు, ఒక కృష్ణాలయం. మొదటి శివాలయం ఉమాకోటేశ్వర స్వామి. ఆయన వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది. కోటేశ్వరుడు స్వామి నీళ్ళలో ఉంటారు. దేవేంద్రుడు ప్రతిష్ట. శివలింగం చుట్టూరు జలం ఉద్భవిస్తుంది. నీళ్లు తీసి బయట పోసేస్తే మళ్ళీ 20 నిమిషాల్లో మళ్ళీ అంత నీళ్ళు వెళ్ళిపోతుంది. ఈ స్వామి యోగలింగము. నమస్కారం చేతనే మోక్షాన్ని ఇస్తాడు. ఇకపోతే ప్రధాన ఆలయం సోమేశ్వర స్వామి, చంద్ర ప్రతిష్ఠ. ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం, చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శివాలయం, కృష్ణాలయం రెండు ఒకే శిఖరం కింద, ఒకే గర్భంలో, ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో కొలువై ఉన్నాయి. ఇలా ఎక్కడా ఉండదు. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలోనూ, ప్రతి క్షేత్రంలోనూ శివాలయం, కృష్ణాలయం ఉంటాయి. కానీ విడివిడిగా ఉంటారు, ఎదురెదురుగా ఉంటారు, పక్కపక్కనే ఉంటారు తప్ప శివుడు, విష్ణువు కలిసి ఉన్న దేవాలయాలు 2 ఆలయాలు ఉన్నాయి. ఆ 2 ఆలయాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మొదటిది కోటిపల్లి క్షేత్రము, రెండవది అన్నవరం క్షేత్రం.